హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. పిల్లలకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఎంతో రుచిగా ఉండే మేథీ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ బాగా కడుక్కుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న రైస్లో కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ పైన పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలి. కొంచెం పలుకుగా ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మేథీ రైస్కి ఏం కావాలో చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం మిల్లీ మేకర్ పొడి తీసుకోవాలండి. క్యారెట్ని కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బఠానీ అయినా వాడుకోవచ్చు, స్వీట్ కార్న్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వస్తుంది స్వీట్ కార్న్ తీసుకున్నాను. మెంతికూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క తీసుకోవాలి. కొంచెం పుదీనా తీసుకోవాలి. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు, లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ మిల్ మేకర్ మిక్సీలో పెట్టుకుని లైట్గా పొడి చేసుకున్నాను. ఆ పొడి వేసుకుంటున్నాను. 1 కప్పు నిండుగా మెంతికూరను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ముక్కలు బాగా పట్టేలాగా వేయించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ముక్కలన్నీ 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా వేసుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. తర్వాత 1 అర స్పూన్ నిండుగా మసాలా పొడి వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసి ముక్కలన్నీ బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి. చూడండి, రైస్ని ఇలా పలుకుగా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా పలుకుగా ఉడికించి పెట్టుకోవడం వల్ల రైస్ తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైసు కూరగాయ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. రోజు పిల్లలకు లంచ్ బాక్స్లో కర్రీస్ వేసి పెడతాం కదండి. అలా కర్రీస్ రోజు వేసి పెడితే పిల్లలు అంత ఇష్టంగా తినరు. ఇలా మేథీ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి. దీంట్లో వెజిటబుల్స్ అన్ని వేస్ట్ చేసి పెట్టాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ మేథీ రైస్ని పెరుగు చట్నీతో తింటే కనుక చాలా రుచిగా ఉంటుందండి. ఈ మేథీ రైస్లో మీకు నచ్చిన కూరగాయలన్నీ ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు అయితే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. ఈ మేథీ రైస్లో పెరుగు చట్నీ వేసి తింటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటుందండి. మసాలా ఎక్కువ వాడడం లేదు కాబట్టి కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. రోజు లంచ్ బాక్స్లో రైస్, కర్రీస్ పెడితే అంత ఇష్టపడరు. ఇలా మేథీ రైస్, క్యారెట్ రైస్ ఏదైనా రైస్లు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో స్వీట్ కార్న్ వేసి చేయడం వల్ల చాలా రుచిగా ఉందండి. మేథీ రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.